వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇప్పుడు మెతుకు దుర్గం మెదక్ పట్టణంలోని మెదక్ కోటపై ఉన్నాము. 12వ శతాబ్దంలో కాకతీయుల ఈ కోటను నిర్మించారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించాడు. ఈ కోటను ఎందుకు నిర్మించారంటే ఢిల్లీ సుల్తాన్లు, ఖిల్జీలు, కుతుబ్ షాహులు మనకు దక్షిణాపథం వైపు దండయాత్రకు వస్తున్నప్పుడు వారి నుంచి రక్షణ పొందడానికి ప్రతాపరుద్రుడు ఈ కోటాన్ని శత్రుదుర్భేద్యంగా నిర్మించాడు. ఈ కోట నుంచి చూస్తే 40 కిలోమీటర్లు చుట్టూ 40 కిలోమీటర్ల దూరంలో శత్రువులు ఎవరు వచ్చినా కనిపించేలా ఈ కోటను నిర్మాణం చేశారు. మొత్తం ఈ కోటకు 3 మహాద్వారాలున్నాయి. ఒకటి ప్రధాన ద్వారం, 2 సింహద్వారం, 3 గజద్వారం. ఇది ప్రధాన ద్వారం ఈ కోటకు సంబంధించి. మరోవైపు సింహద్వారం ఉంది. సింహద్వారానికి సంబంధించి 2 వైపులా ఆగ్రహంతో ఉన్న 2 సింహాలు కనిపిస్తాయి. మూడోది గజద్వారం. గజద్వారానికి 2 వైపులా ఏనుగు విగ్రహాలు ఉంటాయి. మొత్తానికైతే ఈ ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ కోటను 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు కోటను కైవసం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక మసీదు నిర్మించి వాళ్ళ ఏలుబడిలో కూడా ఈ కోటను శత్రువుల నుంచి దాడిని ఎదుర్కోవడానికి ఈ కోటను వినియోగించుకున్నారు. అయితే నిజాం ఏలుబడిలో కుతుబ్ షాహీల పాలన తర్వాత నిజాం ఏలుబడిలో కూడా నిజాం ఈ కోటను కైవసం చేసుకొని ఇక్కడ నుంచి పాలన సాగించేవారని చెప్తారు. తెలంగాణలో ఉన్న చారిత్రకమైన కట్టడాలలో మెదక్ కోట కూడా ప్రముఖమైనది. ఇది కూడా మనకు హైదరాబాద్ లో గోల్కొండ కోట నిర్మాణం ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ కోట నిర్మాణం కూడా అలాగే కనిపిస్తుంది. మనకు మెదక్ పట్టణం నుంచి చూస్తే 300 ఎత్తైన అడుగుల కొండపై ఈ కోట చుట్టూ నిర్మించబడి ఉన్నది. ఈ కోట లోపల ధాన్యాగారాలు, రహస్య గదులు ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్తారు. అయితే ఇక్కడ 17వ శతాబ్దం కాలం నాటికి చెందిన 5 మీటర్ల ఒక పిరంగి ఇక్కడ ఇంకా ఉన్నదని చెప్తా ఉన్నారు ఇక్కడ పురావస్తు శాఖ అధికారులు. అవేంటో చూద్దాం. 12వ శతాబ్దంలోనే ఇంత శత్రు దుర్భేద్యంగా ఇంత బలమైన కోట ప్రతాపరుద్రుడు నిర్మించాలని చెప్పొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కోటలోకి ప్రవేశించడానికి 3 ద్వారాలు ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు సింహద్వారం ఇది. ఈ సింహద్వారానికి పైన 2 వైపులా 2 ఆగ్రహంతో ఉన్న సింహాలు మనం స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి. దీనిపైన మనకి ఇంకా గజద్వారం ఒకటి ఉంది. ఆ గజద్వారం కూడా ఎట్లా ఉంది, దీని మీద ఇంకా కుతుబ్ షాహీల కాలం నాటి ఫిరంగి కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. ఆ ఫిరంగి ఏమిటి, పైన గజద్వారం ఎట్లా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలం తర్వాత కుతుబ్ షాహీలు ఈ మెదక్ కోటను కైవసం చేసుకున్నారు. ఈ మెదక్ కోట నుంచి వాళ్ళు కూడా ఇతర శత్రువులపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ కోటను కైవసం చేసుకున్న తర్వాత వాళ్ళు పైన ఒక మసీద్ అని నిర్మించారు. మసీద్తో పాటు ఇక్కడ వీళ్ళు ఒక ఫిరంగి ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దంలో శత్రువుల కోసం ఏర్పాటు చేసుకున్న ఫిరంగి మనం చూడొచ్చు. ఇది ఫిరంగి మధ్యలోని రాడ్. దీనికి 2 చక్రాలు ఉండాలి, కానీ ఈ కోట నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆ 2 చక్రాలు దొంగలు ఎత్తుకెళ్ళినట్టు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు కుతుబ్ షాహీల కాలం నాటి ఫిరంగి రాడ్డు మీద ఉన్న ఉర్దూలో రాసినటువంటి ఉర్దూ భాష మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు 5 మీటర్లకు పైగా పొడవున్న ఈ భారీ ఫిరంగి ద్వారా ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను ఎదుర్కోవడానికి ఈ ఫిరంగిని వాడినట్టుగా మనం తెలుస్తా ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే మనకు క్లియర్ గా చుట్టూ ఉన్న ప్రాంతం కనిపిస్తుంది. ఒకవైపు మెదక్ పట్టణం, మెదక్తో పాటు చుట్టూ దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల ఆ రేడియస్ లో ఉన్నటువంటి ఎవరున్న శత్రువులు వాళ్ళ అలికిడిని పసిగట్టి వాళ్ళపై దాడి చేయడానికి ఈ వ్యూ పాయింట్ ను కుతుబ్ షాహీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళు పోరాటం చేసినారని తెలుపొచ్చు. మనం చూడొచ్చు వ్యూ దాదాపు 40 కిలోమీటర్ల రేడియస్ లో శత్రువులు రాకపోకలను వాళ్ళ ఉనికిని కనిపెట్టి వాళ్ళపై దాడి చేయడానికి ఈ వ్యూ పాయింట్ ను కుతుబ్ షాహీలు యూజ్ చేసుకున్నారు. అంతకుముందు కాకతీయులు నిర్మించిన ఈ కోటనే కుతుబ్ షాహీలు వారి పాలనలో దీన్ని మంచి దుర్గంగా దీన్ని వాడుకున్నారు. మనం ఇంతకు ముందు సింహద్వారం చూసినాం కదా. మనం కోటకి ఇంకొంత పైకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన ఈ గజద్వారం ఇది 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గజద్వారం మనం చూడొచ్చు. ఈ గజద్వారానికి 2 వైపులా ఏనుగులు ఉన్నాయి. చూడండి, మనం చూడొచ్చు సవారీ చేస్తున్న ఏనుగులు ఉన్నాయి. మనకి మరోవైపు ఇక్కడ కూడా ఈ ఏనుగు విగ్రహం పైన ఎవరు లేరు, వెనకలేరు, దీనిపై కూడా ఎవరు సవారీ చేయడం లేదు. కుడివైపు ఉన్న ఏనుగుపై మాత్రం ఒకరు స్వారీ చేస్తున్నట్టుగా మరొకరు ఏనుగు వెనుక ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. 12వ శతాబ్దంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గజద్వారం ఇంకా చెక్కు చెదరకుండా స్పష్టంగా కనిపిస్తుంది. మెదక్ కోటపైకి 3 ద్వారాలు దాటుకొని పైకి వచ్చాం, కొండ అంచు భాగానికి వచ్చాం. అయితే మెదక్ కోటపై ఒక భారీ బావి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బావిలో మనం చూడొచ్చు నీళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి చాలా విస్తీర్ణం దాదాపు 1/2 ఎకరం
విస్తీర్ణంలో ఈ భారీ బావిని అప్పుడు కాకతీయుల కాలం నాటిలో ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దీని నిర్వహణ సరిగా లేకపోవడంతో చుట్టూ కొంత కూలినట్లు కనిపిస్తూ ఉంది. కొండ పై భాగాన కొండ అంచున ఈ బావి ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం. మనం మెదక్ కోట పైభాగాన చిట్ట చివరి అంచు పాయింట్ ఎండ్ పాయింట్ వరకు వచ్చాము. ఇక్కడ మనం చూడొచ్చు 17వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్ షాహీ నిర్మించినటువంటి మసీద్ ఉంది. మనం అక్కడ చూడొచ్చు మసీదు. ఇది ఎండ్ పాయింట్ వద్ద కొండ హై పీక్ ఎండ్ పాయింట్ వద్ద ఈ మసీద్ నిర్మించారు. 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ నిర్మించిన ఈ మసీదు ఇంకా మనుగడలో ఉంది. ప్రేయర్స్ కూడా చేస్తున్నట్టుగా మనకు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ నుంచి మెదక్ పట్టణంతో పాటు చుట్టూ ఉన్న పదుల సంఖ్యలో కిలోమీటర్ల వ్యూ చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది 12వ శతాబ్దానికి సంబంధించి మెదక్ కోట విశిష్టత, మెదక్ కోట వైభవం. గత 10 ఏళ్ల నుంచి కావచ్చు, కాంగ్రెస్ పాలన ఏర్పడిన ఈ 1 ఇయర్లో కావచ్చు, ఈ కోట పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే ఈ కోట ఉన్నప్పటికీ మనం గోల్కొండ పోర్టుకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో దీనికి కూడా అదే స్థాయిలో నిర్మాణం జరిగిన ఈ కోటకు కూడా అట్లాంటి ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉందని ఇక్కడ స్థానికులు, ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెప్తున్నారు. అయితే కోట మీద సరిగా నిర్వహణ లేకపోవడంతో ఎక్కడ చూసినా బీర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి అని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ కోటను పునరుద్ధరించడంతో పాటు కోట పునర్వైభవానికి ప్రభుత్వం కృషి చేస్తే కనుక ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికుల అభిప్రాయం. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, మెదక్ పోర్ట్, మెదక్.